చెప్పేస్తారా అని అడిగారు. అడిగితే నేనన్నా ఇద్దరూ కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడ్ని దొరగారిని తీసుకొస్తున్నాను, చెప్పేస్తానన్నాను. శుకుడు పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు, నేను బయట తుఫానుగా ఉందని ఒకరోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకెక్కడిది, అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఈశ్వరుడు ఇవ్వడు అని నా భార్యని తీసుకుని వెడితే ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఆశ్చర్యం, ఏదో 200-300 మంది వచ్చారనుకోండి పాపం. నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ రోజు భాగవతం చెప్పేశాను. తర్వాత రోజు చాలామంది అడిగారు అదేంటంటే తుఫాన్లో చెప్పేశారా అని. తుఫాన్లో చెప్పేయడం కాదు, అది అలా చెప్పాలని ఉందంతే శాస్త్రంలో. శుకుడు అలా చెప్పాడు, పరీక్షిత్తు కోసం చెప్పాడంతే. ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు జనన మరణములంటే ఏమిటో తెలుసుకోవాలని. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండనివాడు 7 రాత్రులు 7 పగళ్ళున్నాడు కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు. అది ఔదార్యం, గురువు యొక్క ఔదార్యం. అలా శుకుడు చెప్పి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు, భాగవతం అందింపబడదు లోకానికి. అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు. సరే, అందుచేత నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే 7 రోజులు విన్నటువంటి పరీక్షిత్తు ఏం తెలుసుకున్నాడు. 7 రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు, గుర్తుపెట్టుకోండి. భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు, పరీక్షిత్తుకు మరణం వచ్చింది. కానీ పరమధైర్యంతో మాట అన్నాడు 7 రోజులు పోయిన తర్వాత, మరణం దేనికి వస్తోంది? శరీరానికి. అది వచ్చి తీరుతుంది, నాకు ఇప్పుడు బెంగలేదు, రానివ్వండి మృత్యువుని, నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం. భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం. ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భాగవతం. అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలంటారు, నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాహ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకు. ఏం చేస్తావు? పిబత భాగవతం, భాగవతాన్ని తాగేసేయి అంటే ఇప్పుడు మీరు ఏమనాలి? అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి, మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం. తాగడం ఎలా కుదురుతుందంటే, తాగడం అనేది ఏది చేస్తుంది? నోరనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి? చెవనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. కానీ చెవనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది, మీరు బాగా చూడండి. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి. ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసు